కిచెన్. ఈరోజు నేను మీకు చాలా టేస్టీ అండ్ ఈజీ స్నాక్ చూపించబోతున్నాను. అదే బ్రెడ్ పొటాటో బజ్జీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పొటాటోని బాయిల్ చేసుకొని ఫుల్ స్మాష్ చేసి పెట్టుకోండి. అలానే కొంచెం కొత్తిమీర, చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ కూడా చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫుల్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, చాలా లైట్గా ఫ్రై అయితే చాలు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ చిల్లీస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం చాప్ చేసుకున్న పొటాటోని కూడా వేసుకొని ఫుల్ ఫ్రై చేసుకుందాం. పొటాటోకి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. బజ్జీ పిండి కోసం శనగపిండిలో మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అలానే కొంచెం వంట సోడా, కొంచెం వాము వేసుకొని వాటర్ కొద్దిగా మిక్స్ చేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకుందాం. చుట్టానికి కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన తీసుకొని ఒక బ్రెడ్ని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ మధ్యలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని కొద్దిగా అప్లై చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మెల్లగా రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా రోల్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని బజ్జీ పిండిలో ఈ రోల్ నుంచి వేసేద్దాం. బజ్జీలు ఫుల్ గోల్డెన్ కలర్లో రావాలండి. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన పొటాటో బజ్జీలు రెడీ అయిపోయాయి. దీన్ని మనం చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే టమాటో కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.